ఫ్రెండ్స్ ఇది ఏలూరు నేరెళ్ళ హోండా షోరూమ్. ప్రెజెంట్ ఈ షోరూమ్ లో స్కూటీస్ పైన బైక్స్ పైన ఆఫర్స్ అనేవి ఉన్నాయి. ఆఫర్స్ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను చూడండి. సో మీలో ఎవరైతే హోండా కంపెనీ నుంచి స్కూటీస్ కానీ బైక్స్ కానీ తీసుకుందామని ప్లాన్ చేసుకుంటున్నారో ఒకసారి ఈ షోరూమ్ ని విజిట్ అవ్వండి. కాంటాక్ట్ డీటెయిల్స్ అడ్రస్ నేను మీకు స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ షోరూమ్ లో సేల్స్ అండ్ సర్వీసెస్ రెండు ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇది ఆల్ న్యూ 2025 హోండా NX 200. రీసెంట్ గా హోండా వాళ్ళు ఈ బైక్ ని లాంచ్ చేయడం జరిగింది. ఈ 25 మోడల్లో హోండా వాళ్ళు చేసిన అప్డేట్స్ గురించి, ప్రైస్ గురించి, ఫీచర్స్ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేస్తాను. మీరు వీడియోని స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే వెహికల్ గురించి ఇన్ఫర్మేషన్ మీకు తెలిసి కొనాలా వద్దా అనేది మీరే డిసైడ్ చేసుకోవచ్చు. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2025 NX 200 లో హోండా వాళ్ళు చేసిన అప్డేట్స్ గురించి చెప్తాను. ఫస్ట్ అప్డేట్ నేమ్ చేంజ్ చేశారు. CB200X నుంచి NX 200 కి అప్డేట్ చేయడం జరిగింది నేమ్ ను. సెకండ్ అప్డేట్ డ్యూల్ ఛానల్ ABS ఇచ్చారు. చాలా బిగ్గెస్ట్ మంచి అప్డేట్ ఇది. థర్డ్ అప్డేట్ వైజ్ 4.2 ఇంచ్ కలర్ TFT కన్సోల్ ఇచ్చారు. ఫోర్త్ అప్డేట్ వైజ్ Type-C ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు. ఫిఫ్త్ అప్డేట్ వైజ్ HSTC హోండా సెలెక్టబుల్ ట్రాక్షన్ కంట్రోల్ ఫీచర్ ని యాడ్ చేశారు. అలానే సిక్స్త్ అప్డేట్ వైజ్ గ్రాఫిక్స్ కూడా చేంజ్ చేశారు. సెవెంత్ అప్డేట్ వైజ్ హెడ్లైట్ DRLs ను చేంజ్ చేయడం జరిగింది. ఫైనల్ గా ఎయిత్ అప్డేట్ వైజ్ కన్సోల్ ఫీచర్స్ ను బ్రౌజ్ చేసుకునే విధంగా లెఫ్ట్ సైడ్ స్విచ్ కిట్ ను కూడా చేంజ్ చేశారు. టోటల్ గా 8 అప్డేట్స్ ను హోండా వాళ్ళు ఈ 2025 NX 200 బైక్ లో అప్డేట్ చేయడం జరిగింది. అలానే హోండా వాళ్ళది NX లైనప్ లోనే NX 500 అని చెప్పి బిగ్గర్ బైక్ ఉంది. ఆ బైక్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఈ బైక్ కి CB200X నుంచి నేమ్ చేంజ్ చేసి NX 200 కి రీనేమ్ చేశారు. సో ఓవరాల్ గా ఎవరైతే ఎంట్రీ లెవెల్లో స్పోర్ట్స్ అడ్వెంచర్ మోటార్ సైకిల్ తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ అవుతుంది. ఇంకా ఈ బైక్ కలర్స్ గురించి డిస్కస్ చేస్తే టోటల్ గా 3 కలర్స్ ఉన్నాయి. బ్లూ, బ్లాక్, రెడ్. నేను రివ్యూ చేసిన కలర్ రెడ్ అనమాట. రియాలిటీలో చూడటానికి అట్రాక్టివ్ గా ఉన్న కలర్ అయితే బాగుంది. పర్సనల్లీ నాకు మాత్రం బ్లాక్ అయితే బాగా ఇష్టం. చూడటానికి అది బాగుంటుంది. ఈ రెడ్ కూడా పర్లేదు, బాగుంది. నెక్స్ట్ ఈ NX 200 అనేది ఓన్లీ సింగిల్ మోడల్లోనే అవైలబుల్ గా ఉంది. ఇంకా ఎలాంటి మోడల్స్ అయితే లేవు. ఇంకా లుక్స్ గురించి డిస్కస్ చేస్తే బైక్ అనేది పెద్దగా ఉంది, బల్కీగా కూడా కనిపిస్తుంది. ఓవరాల్ గా బైక్ ని చూస్తున్నప్పుడు అడ్వెంచర్ ఫీల్ అనేది ఉంది. సో లుకింగ్ వైజ్ కూడా వెహికల్ అనేది బెటర్ గానే ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇంకా ఇన్డెప్త్ రివ్యూ గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఈ బైక్ ఫ్రంట్ ప్రొఫైల్ చూడటానికి ఎలా ఉంది. ఇక్కడ బ్లాక్ కలర్ లో స్మాల్ వైజర్ ఇచ్చారు. వైజర్ పైన హోండా అని చెప్పి స్టిక్కర్ తో మెన్షనింగ్ ఉంది. కింద హెడ్లైట్ వైజ్ LED హెడ్లైట్ ఇచ్చారు. ఓల్డ్ మోడల్ లో DRLs అనేవి కింద ఉంటాయి. ఈ 25 మోడల్లో DRLs అనేవి పైన ఇచ్చారు. సో ఇది LED హెడ్లైట్ కాబట్టి నైట్ టైం విజన్ అనేది బాగుంటుంది. ఇది ఒక ప్లస్ పాయింటే. అలానే సిగ్నల్ లైట్స్ కూడా LED ని ఇచ్చారు. ఇన్బిల్ట్ గా హజార్ లైట్ ఫీచర్ కూడా ఉంది. ఇది ఒక ప్లస్ పాయింటే. ఈ బైక్ లో ఆల్ LED లైటింగ్ సెటప్ ని యూజ్ చేయడం జరిగింది. ఓవరాల్ గా బైక్ ఫ్రంట్ వ్యూ చూడటానికి ఎలా ఉంది. ఇంకా ఇన్బిల్ట్ గా నకిల్ గార్డ్స్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ నకిల్ గార్డ్స్ కి సిగ్నల్ లైట్స్ అనేవి అటాచ్ అయ్యి ఉన్నాయి. సో మెటీరియల్ వచ్చి ఇవి ఫైబరే. ఈ నకిల్ గార్డ్స్ ఉండటం వల్ల ఫ్రంట్ బ్రేక్ లెవర్ కి, క్లచ్ లెవర్ కి, అలానే మన ఫింగర్స్ కి ప్రొటెక్షన్ కింద ఉంటాయి. ఇంకా ఈ బైక్ లో మిర్రర్స్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది. మాక్సిమం హోండా స్కూటీస్ లోను, బైక్స్ లోను ఈ మిర్రర్స్ ని మనం చూడొచ్చు. నెక్స్ట్ నెంబర్ ప్లేట్ బ్రాకెట్ ప్లేస్మెంట్ అనేది కరెక్ట్ గా హెడ్లైట్ కింద ఇచ్చారు. అలానే ఫ్రంట్ మడ్గార్డ్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది. ఇది ఫైబర్ మెటీరియల్. నెక్స్ట్ టైర్స్ గురించి డిస్కస్ చేస్తే ఫ్రంట్ లో 110/70 17 ఇంచ్ బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ ని ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూడటానికి ఎలా ఉంది. ఈ టైర్స్ అనేవి డ్యూల్ పర్పస్ కింద వర్క్ అవుతాయి. బోత్ రోడ్, ఆఫ్ రోడ్ పర్పస్ కింద మనం యూజ్ చేసుకోవచ్చు. గ్రిప్ అనేది బాగుంటుంది. ఇంకా బ్రేకింగ్ వైజ్ ఫ్రంట్ లో 276 mm పెటల్ డిస్క్ ఇచ్చారు. ఇది ఒక ప్లస్ పాయింటే. పెటల్ డిస్క్ లో హీట్ డిస్పాషన్ అనేది త్వరగా జరుగుతుంది. అలానే నిసిన్ కంపెనీ బ్రేక్ కాలిపర్స్ ని యూజ్ చేశారు. ఫ్రంట్ లో ABS కూడా ఉంది. నెక్స్ట్ ఈ బైక్ లో 10 స్పోక్ alloy wheel ఇచ్చారు. alloy wheel డిజైన్ చూడటానికి బాగానే ఉంది, సింపుల్ గా. నెక్స్ట్ ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ షోవా కంపెనీకి సంబంధించిన గోల్డెన్ USD ఫోక్స్ ఇచ్చారు. USD ఫోక్స్ వల్ల రైడింగ్ స్టెబిలిటీ గానీ, హ్యాండ్లింగ్ గానీ చాలా బాగుంటుంది. సో ఇది ఒక ప్లస్ పాయింటే. మంచి సస్పెన్షన్ యూజ్ చేశారు. ఎగ్జాక్ట్ గా వీళ్ళు సైజ్ అయితే మెన్షన్ చేయలేదు కానీ ఐ థాట్ ఇవి 37 mm సైజ్ అనుకుంటున్నాను. నెక్స్ట్ ఈ బైక్ మెయిన్ హార్ట్ అయిన ఇంజిన్ గురించి డిస్కస్ చేస్తే ఈ 25 మోడల్లో జరిగిన చేంజ్ ఒకటే. OBD2Bకి ఇంజిన్ అప్డేట్ చేశారు. సో OBD2B అంటే ఏంటంటే బైక్ ఎమిషన్ నార్మ్స్ అనేవి ఇంకా బెటర్ గా చేశారు. అలానే వెహికల్ పర్ఫార్మెన్స్ ని 2Bలో బాగా మానిటరింగ్ చేయొచ్చు. ఇంకా ఇంజిన్ కూడా ఫ్యూల్ ఎఫిషియెంట్ గా వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఇంజిన్ టెక్నికల్ డీటెయిల్స్ గురించి డిస్కస్ చేస్తే సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ 2 valves 184.4cc BS6 OBD2B SOC ఇంజిన్ యూజ్ చేశారు. పవర్ ఏమో 17.03 bhp ను, టార్క్ 15.9 Nm ని ఇంజిన్ ప్రొడ్యూస్ చేయగలదు. టోటల్ గా 5 గేర్స్ ఉంటాయి. సో హోండా వాళ్ళు పేరుకే 200 అని చెప్పి మెన్షన్ చేశారు కానీ టెక్నికల్ గా ఇంజిన్ CC వచ్చేసి 184cc. సో ఇది 2 valves ఎయిర్ కూల్డ్ ఇంజిన్ కాబట్టి పర్ఫార్మెన్స్ అనేది మీడియం లెవెల్లో ఉంటుంది. సో హోండా ఇంజిన్స్ అంటే స్మూత్ గా ఉంటాయి. అలానే రిలయబిలిటీ కూడా బాగుంటుంది. సో మీరు డైలీ కమ్యూటింగ్ చేసుకోవడానికి, లాంగ్ రైడ్స్ చేసుకోవడానికి ఈ ఇంజిన్ పర్ఫార్మెన్స్ అయితే సరిపోతుంది.
టూ మచ్ అగ్రెసివ్గా అయితే ఉండదు కానీ మీడియం లెవెల్లో ఇంజిన్ పర్ఫార్మెన్స్ అనేది స్మూత్గా అనిపిస్తుంది. సో ఇది ఓవరాల్గా ఇంజిన్ గురించి. నెక్స్ట్ ఫ్రంట్ ప్యానల్కి సైడ్స్ హోండా అని చెప్పి 3D బ్యాడ్జింగ్లో మెన్షనింగ్ చేశారు. ఈ 25 మోడల్లో గ్రాఫిక్స్ కూడా చేంజ్ చేయడం జరిగింది, ఇక్కడ చూడొచ్చు. అలానే ట్యాంక్ డిజైన్ కూడా మస్కులర్ ట్యాంక్ డిజైన్ ఇచ్చారు. ఇది ఫైబర్ ట్యాంక్, మెటల్ అయితే కాదు. ట్యాంక్ సైడ్స్ NX అని చెప్పి స్టిక్కర్తో మెన్షనింగ్ చేశారు, ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ హ్యాండిల్ బార్ వైజ్ సింగిల్ పీస్ మెటల్ వైడర్ హ్యాండిల్ బార్ ఇచ్చారు. హ్యాండిల్ కూడా బాగా రైజ్ అప్ అయి ఉంది. సో కంఫర్ట్ అనేది ఈ వెహికల్ లో చాలా బాగుంటుంది, మీకు అలాంటి ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ ఈ ఫ్రంట్ బ్రేక్ లెవెల్ ని క్లచ్ లెవెల్ ని అడ్జస్ట్ చేసుకునే ఆప్షన్ లేదు, ఇవి నాన్ అడ్జస్టబుల్ అనమాట. అలానే ఈ బైక్ లో డ్యూయల్ థ్రాటల్ కేబుల్స్ ఉన్నాయి. సో ఇలాగ 2 కేబుల్స్ ఉండటం వల్ల థ్రాటలింగ్ ఇచ్చేటప్పుడు మంచి రెస్పాన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ హ్యాండిల్ బార్ లెఫ్ట్ సైడ్ హై బీమ్, లో బీమ్, పాస్ స్విచ్ ఇన్బిల్ట్ గా ఇచ్చారు. అలానే కన్సోల్ ఫీచర్స్ ని బ్రౌజ్ చేసుకోవడానికి 4 టాగిల్ బటన్స్ ఉన్నాయి. కింద సిగ్నల్ స్విచ్ ఉంది, ఇంకా కింద హార్న్ ఉంది. హ్యాండిల్ కి రైట్ సైడ్ ఇంజిన్ కిల్ స్విచ్ ఉంది రెడ్ కలర్ లో. అలానే కింద హజర్ లైట్ బటన్, సెల్ఫ్ స్టార్ట్ బటన్ ఉంది. పర్లేదు, స్విచెస్ క్వాలిటీ బాగానే ఉన్నాయి. నెక్స్ట్ ఈ బైక్ కీ డిజైన్ చూడడానికి ఇలా ఉంది. సో ఇది ట్రెడిషనల్ ప్యాటర్న్ కట్ లో ఉందన్నమాట. లేజర్ కట్ కీ ఇచ్చుంటే బాగుండేది. ఇందులో బ్లేడ్ డిజైన్ చూడటానికి ఇలా వేవ్స్ టైప్ లో బాగుంటుంది. సో ఈ టైప్ లో కీ ఇవ్వాల్సింది. నెక్స్ట్ కీ ప్లేస్మెంట్ అనేది కరెక్ట్ గా ట్యాంక్ దగ్గర ఇచ్చారు. నెక్స్ట్ ఈ బైక్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అప్డేట్ ఇది. 4.2 ఇంచ్ ఫుల్లీ డిజిటల్ కరెక్ట్ TFT కన్సోల్ ఇచ్చారు. ఆన్ చేయగానే హోండా అని చెప్పి యానిమేషన్ చూడటానికి బాగుంది. కన్సోల్ హోమ్ స్క్రీన్ చూడటానికి ఇలా ఉంది. ఇక్కడ రైట్ సైడ్ కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు. ఫ్యూల్ ఆప్షన్కి వెళ్తే ఫ్యూల్ రేంజ్ చూపిస్తుంది, ఇది ఒక మంచి ఫీచరే. అలానే కింద ట్రిప్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. ఫైనల్ గా ఇక్కడ సెట్టింగ్స్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ ఆప్షన్ లోకి వెళ్తే అదర్ ఫీచర్స్ ని బ్రౌజ్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్ ఆప్షన్స్ ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఫంక్షన్, డిస్ప్లే, జనరల్, సర్వీస్ అని. ఫస్ట్ ఫంక్షన్ ఆప్షన్ లోకి వెళ్తే ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ అండ్ ఆఫ్ ఇక్కడ చేసుకోవచ్చు. HSTC అంటే హోండా సెలెక్టబుల్ ట్రాక్షన్ కంట్రోల్. ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ చేయాలన్నా ఆఫ్ చేయాలన్నా ఇక్కడ కనిపిస్తుంది ఈ బటన్ ను లాంగ్ ప్రెస్ చేసి ఉంచితే ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు. కన్సోల్ కి పైన ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ అయినప్పుడు, ఆఫ్ అయినప్పుడు ఇక్కడ సింబల్ అనేది బ్లింక్ అవుతుంది చూడండి. సో ఈ విధంగా ట్రాక్షన్ కంట్రోల్ ని ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. అలానే కింద ట్రిప్, ఆటో రీసెట్, ఎకో ఇండికేషన్ అని చెప్పి 2 ఆప్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ సెకండ్ డిస్ప్లే ఆప్షన్ లోకి వెళ్తే డిస్ప్లే టైప్ లో బారు, సింపుల్ అని చెప్పి 2 ఫీచర్స్ ఇచ్చారు. అలానే బ్రైట్నెస్ ఆప్షన్ లోకి వెళ్తే బ్రైట్నెస్ మీరు ఆటోలో అడ్జస్ట్ చేసుకోవచ్చు లేదా మాన్యువల్ గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మాన్యువల్ గా ఇంక్రీజ్ డిక్రీజ్ చేస్తున్నాను చూడండి. సో ఈ విధంగా మీరు కన్సోల్ బ్రైట్నెస్ ను మాన్యువల్ గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ థీమ్ ఆప్షన్ లోకి వెళ్తే కన్సోల్ థీమ్ అనేది లైట్ మోడ్ లో కావాలా, డార్క్ మోడ్ లో కావాలా, లేదా ఆటోలో అడ్జస్ట్ చేసుకోవాలని చెప్పి 3 ఆప్షన్స్ ఇచ్చారు. అలానే ఫేవరెట్ ఇన్ఫర్మేషన్ లోకి వెళ్తే ఇక్కడ చాలా ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. మీరు చూస్తే ఇక్కడ గ్రీన్ కలర్ లో బాక్స్ అనేది ఉంది కదా, ఈ గ్రీన్ కలర్ బాక్స్ ఏ ఆప్షన్ దగ్గర ఉంటే ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఈ గ్రీన్ కలర్ బాక్స్ లేకపోతే ఆప్షన్ అనేది డిజేబుల్ అవుతుంది. సో ఈ విధంగా మీరు ఫేవరెట్ ఇన్ఫర్మేషన్ లో మీకు నచ్చిన ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ జనరల్ ఆప్షన్ లోకి వెళ్తే డే టు టైం ఇచ్చారు, యూనిట్ ఇచ్చారు, రిస్టోర్ డిఫాల్ట్ ఇచ్చారు, బ్లూటూత్ పేరింగ్ అని చెప్పి 4 ఆప్షన్స్ ఉన్నాయి. డే టు టైం లోకి వెళ్తే ఇక్కడ మీరు డే టు టైం ని మాన్యువల్ గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. లేఅవుట్ అయితే చూడటానికి బాగుంది, ఒకేసారి మీరు డేట్ అండ్ టైం ని మాన్యువల్ గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ యూనిట్ ఆప్షన్ లో ఇక్కడ ఫ్యూల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు. అలానే కింద రిస్టోర్ డిఫాల్ట్ అని చెప్పి ఇంకో ఆప్షన్ ఉంది. ఫైనల్ గా బ్లూటూత్ పేరింగ్ ఇచ్చారు. సో ఈ కన్సోల్ లో బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది, నావిగేషన్ కనెక్టివిటీ కూడా ఉంది. హోండా రోడ్ సింక్ యాప్ తో కనెక్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ ఫైనల్ గా సర్వీస్ ఆప్షన్ కి వెళ్తే మెయింటెనెన్స్ ఉంది, అలానే సిస్టమ్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఈ సిస్టమ్ ఇన్ఫర్మేషన్ లో సాఫ్ట్వేర్ వర్షన్ చూపిస్తుంది. నెక్స్ట్ మెయింటెనెన్స్ ఆప్షన్ లోకి వెళ్తే బైక్ కి సంబంధించిన సర్వీస్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇక్కడ పీరియాడిక్ మెయింటెనెన్స్ ఆప్షన్ లో డిస్టెన్స్, మంత్, ఇయర్ చూపిస్తుంది. సేమ్ అదే ఇన్ఫర్మేషన్ ఆయిల్ చేంజ్ ఆప్షన్ లో కూడా ఉంది. అలానే వార్నింగ్ ఇన్ఫర్మేషన్, బ్యాటరీ వోల్టేజ్ చూపిస్తుంది. అలానే కన్సోల్ హోమ్ స్క్రీన్ పేజ్ లో టైం ఉంది, స్పీడ్ ఇండికేషన్ ఉంది, గేర్ ఇండికేషన్ ఉంది, ఎకో ఇండికేషన్ ఉంది, ఫ్యూల్ గేజ్ ఉంది, ఇలా చాలా ఇన్ఫర్మేషన్ అనేది చూపిస్తుంది. సో ఓల్డ్ కన్సోల్ తో కంపేర్ చేసుకుంటే ఈ న్యూ కన్సోల్ అనేది ఫార్ బెటర్ అనేది ఉంది. అలానే కన్సోల్ విజిబిలిటీ కూడా చూడటానికి బాగుంది. నెక్స్ట్ ఇక్కడ కన్సోల్ దగ్గర కార్బన్ టైప్ టెక్స్చర్ అనేది మనం చూడొచ్చు. నెక్స్ట్ ఈ 25 మోడల్ లో టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ ను కూడా ఇస్తున్నారు, ఇది ఒక మంచి అప్డేటే. సో బైక్ నుండి మొబైల్ ఛార్జ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో. నెక్స్ట్ రైడర్ కి రబ్బర్ ఫుట్ రెస్ట్ ఉంది. అలానే సింగిల్ బేస్ షిఫ్ట్ గేర్ 11 యూజ్ చేశారు. పిలియన్ కి మెటల్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు. నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఎక్స్ షేప్ లో LED టైల్ లైట్ ఇచ్చారు. నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవడానికి లైట్ కూడా ఉంది. ఓవరాల్ గా ఈ బైక్ ది బ్యాక్ సైడ్ వ్యూ చూడటానికి ఇలా ఉంది. టైల్ సెక్షన్ అనేది ఇంకొంచెం అట్రాక్టివ్ గా డిజైన్ చేయాల్సింది. నెక్స్ట్ బ్యాక్ సైడ్ టైర్ సైజ్ చూస్తే 140/70 17 ఇంచ్ టైర్ ఇచ్చారు. బిగ్ టైర్ ని ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ టైర్ అనేది వైడ్ గా ఉంది. అలానే బ్యాక్ సైడ్ 220mm డిస్క్ ఇచ్చారు. ఈ 25 మోడల్ లో డ్యూల్ ఛానల్ ABS కూడా ఇచ్చారు, ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట. సో బ్యాక్ సైడ్ మీకు రింగ్ కనిపిస్తుంది కదా, ఇది ABS రింగే. కానీ 220mm డిస్క్ కాకుండా అట్లీస్ట్ 240 కానీ 230 కానీ ఇచ్చుంటే బాగుండేది డిస్క్ సైజు. ఇంకా ఈ బైక్ ఎగ్జాస్ట్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది, కాంపాక్ట్ గా. నెక్స్ట్ ఈ బైక్ లో ఓపెన్ చైన్ ఉంటుంది. సో రెగ్యులర్ గా చైన్ క్లీనింగ్ చేసుకుంటూ ఉండాలి.
అలానే బాక్స్ సెక్షన్ స్ట్రింగ్ ఇచ్చారు. ఇంకా ఈ బైక్ లో ఇన్బిల్ట్ గా సెంటర్ స్టాండ్ కూడా ఉంది. ఇది ఒక ప్లస్ పాయింటే. లాంగ్ జర్నీస్ లోను డైలీ లైఫ్ లో సెంటర్ స్టాండ్ అనేది బాగా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా సీట్ లాక్ ప్లేస్మెంట్ అనేది లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ 200 అని చెప్పి మెన్షనింగ్ చేశారు చూడండి. ఇంకా ఈ బైక్ లో సీటింగ్ వైజ్ డబుల్ సీట్స్ ఇచ్చారు. రైడర్ కి అలాంటి ప్రాబ్లం ఉండదు. సీట్ కంఫర్ట్ బాగుంటుంది, కుషనింగ్ బాగుంటుంది, అలానే హ్యాండిల్ కంఫర్ట్ కూడా బాగుంటుంది. కానీ బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ స్పేస్ అనేది కొంచెం తక్కువగా ఉంది. సో ఓవరాల్ గా మీరు ఫ్యామిలీ వైజ్ మేనేజ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. సీట్ గ్యాబ్రేస్ మాత్రం చాలా స్టైలిష్ గా ఇచ్చారు. పిలియన్ హోల్డ్ చేసే విధంగా ఉన్నాయి. అలానే ఇంజిన్ కి సేఫ్టీ వైజ్ అండర్ బెల్లి గార్డ్ కూడా ఇచ్చారు. ఇది ఒక ప్లస్ పాయింటే. ఇంకా బ్యాక్ సైడ్ సస్పెన్షన్ వైజ్ అడ్జస్టబుల్ మోనోషాక్ ఇచ్చారు. కావాలనుకుంటే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ బైక్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 12 లీటర్స్ ఉంది. ఈ బైక్ టోటల్ వెయిట్ 147 kgs ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ 167 mm ఇచ్చారు. సీడీ హైట్ 810 mm ఉంది. మైలేజ్ వైజ్ ఈజీగా 45 మైలేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు వెహికల్ నుంచి. మైలేజ్ అనేది మీ రైడింగ్ స్టైల్ మీద, మెయింటెనెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంకా ఈ బైక్ ప్రైస్ గురించి డిస్కస్ చేస్తే ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఈ బైక్ ది 1,68,500 ఉంది. సో ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ కోసం స్టార్టింగ్ షోరూమ్ నెంబర్ ఇచ్చా కదా, వాళ్ళు కాల్ చేయండి. సో మీకు ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ చెప్తారు. ఇంకా ఈ బైక్ లో అడిషనల్ గా స్లిప్పర్ క్లచ్ కూడా ఉంది. ఇది ఒక ప్లస్ పాయింటే. క్లచ్ అనేది లైట్ గా ఉంటుంది. అలానే ఫాస్ట్ గా డౌన్ షిఫ్ట్ చేసినప్పుడు బ్యాక్ సైడ్ వీల్ అనేది లాక్ అవ్వకుండా స్లిప్పర్ క్లచ్ అనేది యూజ్ అవుతుంది. ఇంకా ట్రాక్షన్ కంట్రోల్ ఇచ్చారు. ఇది ఒక ప్లస్ పాయింటే. డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ కూడా ఉంది. సో సేఫ్టీ వైజ్ ఇవన్నీ బాగుంటాయి. ఇంకా హోండా షోరూమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సర్వీస్ రీచ్ అనేది బాగానే ఉంటుంది. మెయింటెనెన్స్ కూడా పర్లేదు, ఈ వెహికల్ ది తక్కువే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా 2025 హోండా NX 200 గురించి. సో ఎవరైతే డైలీ కమ్యూటింగ్ కోసం, లాంగ్ జర్నీ కోసం, తక్కువ మెయింటెనెన్స్ తో, మంచి మైలేజ్ తో, ఓవరాల్ గా గుడ్ కంఫర్ట్ తో ఎంట్రీ లెవెల్ అడ్వెంచర్ మోటార్ సైకిల్ తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు NX 200 ని కన్సిడర్ చేయొచ్చు. కానీ ఈ బైక్ హెవీ ఆఫ్ రోడింగ్ కి పనిచేయదు. జస్ట్ మినిమల్ ఆఫ్ రోడింగ్ కి సెట్ అవుతుంది కానీ హెవీ ఆఫ్ రోడింగ్ కి పనికిరాదు. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఈ బైక్ గురించి. సో ఈ 25 మోడల్ లో మంచి అప్డేట్స్ చేశారు హోండా వాళ్ళు. సో ఈ బైక్ కి సంబంధించిన ప్రతి పాయింట్ మీకు షేర్ చేసి అనుకుంటున్నాను. నేను ఏదైనా పాయింట్ మిస్ చేస్తుంటే కింద కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.